పెట్టుబడులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ తమ్ముడు పెట్టుబడులు పెట్టడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శించారు. అయితే అందులో తప్పేముందని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ. ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ, ఆ కంపెనీ 1000 కోట్లు పెడతా అంటున్నాడు. ఏవి 1000 కోట్లు? నీ కంపెనీ ఎక్కడిది? నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది? ఆ 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏడు నుంచి పెట్టినావు? ఇంత సిగ్గుమాలంగా దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే 15 రోజులలో. 15 రోజులలో 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు? దయచేసి ఆలోచన చేయండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ఇది 1000 కోట్ల రూపాయల స్కాము. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు పెడతారని ముందుకు వస్తారో వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నామని చెప్పినాం. దాంట్లో భాగంగా కేటీఆర్ గారి కుటుంబ సభ్యులు ఎవరైనా, కేటీఆర్ గారి బామ్మర్దైనా, కవిత గారి భర్త అయినా, కవిత గారి చుట్టాలైనా ఎవరైనా కానీ తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే మేము రాజకీయంగా చూడం. తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం పెడుతున్నట్టు, తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి పెట్టుబడి అని చూస్తామే తప్ప ఇది ఎవరు పెట్టుబడి అని చూడం. ఏ బిజినెస్ అన్న ఇల్లీగల్ బిజినెసో, డ్రగ్స్ బిజినెసో, ఇంకేదన్నా వ్యాపారం, గంజాయి వ్యాపారం చేసుకుంటామంటే పర్మిషన్లు ఇవ్వం. కానీ లిక్కర్ కూడా లీగల్గా చేస్తే ఏం కాదు, ఇల్లీగల్ లిక్కర్ చేస్తేనే ప్రాబ్లం.